ఇంకొక గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణం జరగడానికి ముందర వకుళమాతని ఆకాశరాజు యొక్క భార్య అయిన ధరణీదేవి దగ్గరికి పంపిస్తూ ఒక సొరంగ మార్గం చూపించారు. అమ్మా, నువ్వు ఈ సొరంగ మార్గంలో వెళితే కింద కపిల తీర్థానికి చేరుకుంటావు. అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. ఆయనకి నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని పొంది ధరణీదేవి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పటికీ వకుళమాత నడిచి వచ్చినటువంటి ఆ సొరంగ మార్గం ఇంకా కపిల తీర్థంలో ఎదురుగుండా ఉంది. దాన్ని నరసింహ గుహ అని పిలుస్తారు. అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ నృసింహస్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి ముక్కు కొద్దిగా భిన్నమైంది. అందుకని ఇప్పుడు ఆ గుహ మూసేశారు తలుపులు. కానీ ఇప్పటికీ మీరు ఆ గుహని చూడొచ్చు. ఆ గుహలోంచే వకుళమాత వెంకటాచలం నుంచి క్రిందకొచ్చింది. వచ్చి కపిలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది పద్మావతి శ్రీనివాసుల పరిణయం అవుతుందని స్వామివారు ఆశీర్వదించిన తరువాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయింది. అంత హరిహర అభేదమైనటువంటి